ముఖ్యంగా కోడిసి జంక్షన్ నుంచి కడగండి వరకు చాలా హలో ఎల్టీఎల్ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియో వచ్చేసరికి అయితే మా ఎమ్మెల్యే గారైన నిమ్మక జయకృష్ణ గారు మొన్న అసెంబ్లీలోని మా రోడ్డు గురించి ప్రస్తావించారండి. దానికి ముఖ్యంగా మేము కృతజ్ఞతలు మా గిరిజనుల తరపు నుంచి తెలుపుకుంటున్నామండి. అయితే ఆ అసెంబ్లీలోని ముఖ్యంగా కోడిసా నుంచి కడగండి వరకు, మళ్ళా కోడిసా నుంచి వజ్జేగూడ వరకు ఏవైతే రోడ్డు వేయాలనేసి ప్రస్తావించారండి. అయితే మేము ఇప్పుడు కోడిసి నుంచి కడగండి, ఇది మా సైడ్ అండి, అంటే మా ఊరికి వెళ్లే రూటు. అందుకే మేము ఇక్కడ నుంచి అక్కడ కడగండి వరకు, అంటే కోడిసి నుంచి కడగండి వరకు ఏ విధంగా రోడ్డు అనేది ఉన్నదో మీకు ఈ రోజు చూపించబోతున్నామండి. ఎవరైనా మా వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు, మాకు సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాము. మేమైతే మారుడి జంక్షన్ లో ఉన్నామండి. అంటే అలా కింద కోర్సు ఉంటది, ఇక్కడ అక్కడ నుంచి ఇక్కడికి ఒక 500 మీటర్లు ఉంటది అనమాట. అయితే ఈ జంక్షన్ లో ఉన్నామండి. ప్రతి జంక్షన్ కోసము మేము వివరిస్తాము. మొదటిగా ఇటువైపు రోడ్డు గురించి వివరిస్తామండి. అయితే ఇది శ్రీరాంపేట వెళ్ళే రూటు. అయితే మాకు గవర్నమెంట్ హాస్పిటల్ శ్రీరాంపేటలోనే ఉంటది. అదే విధంగా ఐటీడీ కూడా ఇటువైపే ఉంటది. అదే విధంగా సంత కూడా యువతలే శ్రీరాంపేటలోనే ఉంటది, పెద్ద సంత. అయితే ఇటు సైడ్ మళ్ళీ ఒరిస్సా కూడా వెళ్ళొచ్చు. ఇటు నుంచి ఒరిస్సా గానీ, బర్త్లీ గానీ, గుణపూర్ గానీ అన్ని ఏరియాకి వెళ్ళొచ్చు ఇటు నుంచి. అది ఈ రూటు ఇటు నుంచి వెళ్ళడానికి అనమాట. ముఖ్యంగా హాస్పిటల్ వెళ్ళడానికి. అదే విధంగా ఇటు కడగండి రోడ్ ఇది. తర్వాత దీని గురించి మాట్లాడదామా? ఇదే కదా అసలు ప్రాముఖ్యంగా. ఇటువైపు గురించి కోర్సు గురించి మాట్లాడదామా? ఇటువైపు అయితే కుసుమిలో మినీ హాస్పిటల్ ఉంది. అదే విధంగా సంత కూడా ఉంది ఇక్కడ ఇటువైపు. అదే విధంగా పాల్కొండ కూడా వెళ్ళొచ్చు. పాల్కొండ అవతల పార్వతీపురము, వేరగొట్టము, ఇటు నుంచి చాలా వైజాగ్ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే ఈ జంక్షన్ లో అనమాట ఈ రూట్ ఆ విధంగా ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు మనము ఇటు కడగని గురించి చూద్దాం, రూట్ ఎలా ఉంటది. మరి మన జయకృష్ణ ఎమ్మెల్యే గారు ఇప్పటి వరకు అసెంబ్లీలో ఏ ఎమ్మెల్యే అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా ఎమ్మెల్యే గెలిచారు, గాని ఎప్పుడు ఈ రోడ్డు గురించి గాని అసెంబ్లీలో ఎవరు మాట్లాడే వారే అయితే కాదు. ఫస్ట్ టైం ఎమ్మెల్యే గారు జనసేన పార్టీ నుంచి గెలవడము చాలా అదృష్టం, మేము చేసినటువంటి అదృష్టము. అయితే మా రోడ్డు మీకు చూపించే ముందు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే మాకు ఇన్ని సంవత్సరాల్లో చాలా ప్రభుత్వాలు వచ్చాయి, కానీ ఏ ప్రభుత్వం ఇంత క్లియర్ గా దీని గురించి చర్చించలేదు. ఇప్పుడు మాకు జయకృష్ణ గారని మా ఎమ్మెల్యే గారు ఉన్నారు. అతనైతే డైరెక్ట్ గా అసెంబ్లీకి వెళ్ళి మా రోడ్డు గురించి చాలా క్లియర్ గా ప్రస్తావించారు. మేము పడుతున్న ఇబ్బందుల గురించి గానీ, మేము ఎలా ఆ రోడ్డు వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నామో, చాలా యాక్సిడెంట్లు అవడం గానీ దాని గురించి క్లియర్ గా అసెంబ్లీకి వెళ్ళి ప్రస్తావించారు. అది మాకు ఒక గొప్ప విషయం లాంటిదండి. కృష్ణ గారు అసెంబ్లీకి వెళ్ళి మా రోడ్డు గురించి ప్రస్తావించినట్లు మా రోడ్డు పనులు వేరంగా స్టార్ట్ అయితే బాగుందని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈ వర్షాకాలంలో గానీ ఏ కాలంలోనే మాకు చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇంకా మేము మా గిరిజన తరపున అందరి తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము జయకృష్ణ గారికి. అయితే కడగండి రూట్ గురించి మాట్లాడుకున్నామండి. అయితే ఇప్పుడు మా బ్రదర్ చెప్పారు కదండి, సంబం రూట్ అంటే సీతంపేట వెళ్లే రూటు, మళ్ళీ పాలకొండ వెళ్లే రూటు ఎంత ప్రాముఖ్యమో ఈ కడగండి రూట్ కూడా అంతే ప్రాముఖ్యం అండి. అయితే ఈ రూట్ లోని దగ్గర ఒక 50 గ్రామాలు ఈ సైడ్ నుంచే తిరుగుతూ ఉంటారండి, అంతే ప్రయాణిస్తూ ఉంటారు. అయితే పైనున్నోళ్ళు ఈ విధంగా వెళ్తారు, ఈ రూట్ లోనే వెళ్తారు. మళ్ళీ ఈ 2 జంక్షన్లు చూపించాం కదా ఇప్పుడు, ఆ 2 జంక్షన్ వాళ్ళు కూడా
ఈ రూట్ లోనే వెళ్తారండి. ఎందుకు వెళ్తారంటే ఈ రూట్ లోనే శ్రీకాకుళం వెళ్ళిపోవచ్చు అండి, దగ్గర తిరుమండలం వెళ్ళిపోవచ్చు, మళ్ళా ఒడిశా పల్లాకేమిడి దగ్గరేనండి ఈ రూట్ లోనే. కానీ ఇంత ప్రాధాన్యత అయిన ఈ రోడ్డుని వెళ్ళడానికి చాలా దారుణంగా అంటే ఇబ్బందికరంగా ఉంటదండి. ఎంత ఇబ్బందికరంగా ఉంటది అంటే మీకు ఇప్పుడు చూపిస్తే అర్థమవుద్దండి. ఇప్పుడైతే మా జంక్షన్ నుంచి మీకు చూపిస్తాము. ఇది అప్పుడు లాస్ట్ టైం వేసిన రోడ్ ఇది. ఏ ప్రభుత్వం వేసిందో తెలియదు కానీ మా చిన్నప్పుడు అది 5 ఏళ్ళు ఉంటది అనుకుంటా మాకు. అప్పుడు వేశారు. దాని తర్వాత స్టార్టింగ్ ఇలా ఉంటది చూడండి. ఇక్కడ బాగాలేదు గొయ్యి. దాని తర్వాత ఇక్కడ నుంచి ఆ పైన కొంత దూరం బాగుంటది. అక్కడ నుంచి ఇంకా అసలు బాగుండదు. అది కూడా మీకు చూపిస్తాము. ఇదైతే కోడ్స్ నుంచి వచ్చిన కొంత దూరంలో ఈ కానా అనేది కట్టారు కొత్తగా. ఎన్ని రోజులు అవుతుందో తెలియదు కానీ ఈ కానాకి తర్వాత ఈ రోడ్డుకి మధ్యలో వాటర్ నిల్వ అయిపోతుంది. కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, ఎందుకంటే ఇది దాటాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రయాణికులు అందరూ. ఇంకా ఇది రోడ్డు చేసేటప్పుడు అయితే దీన్ని కూడా క్లియర్ చేస్తారని కోరుతున్నాము. ఇప్పుడైతే మేము కోర్స్ నుంచి పొట్టుబెన్నడు కన్నా ఒక ఊరు ఉంది, ఇదండి ఆ విలేజ్. అయితే ఇక్కడ వరకు అయితే రోడ్డు బాగుంది చూడండి. అయితే ఇప్పుడు అప్పుడు అనమాట ఈ పొట్టుబెన్నడు నుంచి అటు కడగండి వెళ్ళే వరకు అయితే అప్పుడు రోడ్డు చాలా దారుణంగా ఉండేది. అయితే ఈ ప్రభుత్వం గెలిచిన వెంటనే ఒక 2-3 months తర్వాత వచ్చి అనమాట చాలా దారుణంగా ఉండేది రోడ్డు. అయితే వాళ్ళు వచ్చి గెలికేసి జెసిబితో గెలికిన తర్వాత దస్తు అండ్ పిక్రాలు అయితే వేశారు. అయితే కొంతవరకు మాకు బెటర్ దెన్ మంచిదే జరిగింది. కానీ మళ్ళీ ఇప్పుడు ఎలాగుందంటే దస్తు వర్షం పడటం వల్ల డస్ట్ను రాళ్ళు ఒక పక్క తోసేసింది వాటర్. చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు మాకు, చాలా ఇబ్బందిగా ఎలా ఉంది రోడ్డు చూపిస్తాము రండి. అంటే ప్రభుత్వం ఏ విధంగా అయింది తెలియదు, అంటే కాంట్రాక్టర్లు ఏం జరిగింది ఎందుకు ఆగిపోయింది తెలియదు, కానీ రోడ్డు అయితే దారుణంగా తయారు. ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో తెలియదు కానీ స్టార్ట్ చేసి వదిలేశారు. దానివల్ల వర్షం రావడం మొత్తం కొట్టుకుపోయి మొత్తం కొలాప్స్ అయిపోయింది. అది ఎక్కడ ప్రాబ్లం ఉందో మాకైతే తెలియదు క్లియర్గా. ఎందుకంటే ఒకసారి స్టార్ట్ చేశారంటే అది కంప్లీట్ చేయాలి, కానీ కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడైతే మేము పొట్టిబెన్నడు కూడా కాన దగ్గర ఉన్నామండి, ఆగాము. ఎందుకు ఇక్కడ ఆగామంటే ఇది పాత కాన అండి, అప్పుడే వేసిన కాన. చూడండి ఎంత దిగువగా ఉందో. ఆ వాటర్ కూడా పైనుంచి ఫ్లో అవుతుంది. అయితే జారుగుంటది. ఒకవేళ రోడ్డు బాగా చేసేటప్పుడు ఇది కూడా ఒకసారి గుర్తించుకోవాలండి గవర్నమెంట్ వాళ్ళు, అదే ఇంజనీరింగ్ వాళ్ళు. ఈ కాన కొద్దిగా బాగా చేయడమో లేకపోతే కొత్త కాన వేయడమో వేస్తారనేసి మేమైతే కూర్చున్నామండి. అంటే కోడిసి జంక్షన్ నుంచి ఆ కడగండి రోడ్డులో ఎక్కడ అతి ప్రమాదకరమైన ప్లేసెస్, దానికోసం మేము అయితే రోడ్డు వివరిస్తామండి. Accident area, ESO1. ఇప్పుడు మనం ఫస్ట్ ప్రమాదమైన ప్లేస్ చూపిస్తున్నామండి. ఇదేనండి చూడండి, ఈ టర్నింగ్ లో చాలా ప్రమాదం అనమాట అండి. ప్రమాదం ప్లేసెస్ మేము వాళ్ళు చూపిస్తున్నాం. ఇదేనండి ఫస్ట్ ఇక్కడ చాలా ప్రమాదం అనమాట. చూస్తే కింద లోయ అనమాట, పక్కనేమో కొండ. రోడ్డు అయితే చాలా చిన్నది అనమాట. చూడండి అలాగా వర్షం పడటం వల్ల ఏ విధంగా మొత్తం లాగేసి తీసుకెళ్లిపోయిందండి. చూడండి రోడ్డు రూపురేఖలే మారిపోయాయండి. ఇక్కడ చాలా ప్రమాదం అండి. ఇక్కడ ఈ ప్లేస్ లో ఇక్కడ నుంచి పైన వరకు అసలు ఘాటి కాబట్టి, హెవీ ఘాటి కాబట్టి రావడానికి అలవాటు అయిపోయాము. మరి ఎవరైనా కొత్త దక్షిణ వాళ్ళు అయితే చాలా కష్టం అండి. ఎక్కడానికి గానీ దిగడానికి గానీ చాలా కష్టపడాలని. కింద నుంచి పైకి వెళ్ళడానికి గానీ పై నుంచి కిందకి రావడానికైనా చాలా ఇబ్బందికరంగా ఉంటదండి ఇక్కడ. ఎందుకంటే రాళ్ళు అనేది బాగా తేలిపోయాయి. చూడండి ఎంత పెద్ద కంకర రాళ్ళు. ఈ రాయిల మీద ఎక్కించాలంటే కష్టం కదండి.
ఒకవేళ ఇది వర్షం పడలేదు అనుకో తేలిపోతాయండి పైన రాళ్ళు. ముఖ్యంగా ఆటో వాళ్ళు అయితే పర్లేదు, మెల్లకి తీసుకెళ్ళిపోవచ్చు, కానీ బైక్ వాళ్ళైతే చాలా ఇబ్బందికరంగా దిగాల్సి వస్తుందండి. ఇంకా కొత్త వాళ్ళైతే ఇంకా డ్రైవింగ్ కి భయం వేస్తూ ఉంటదండి. మేమైతే గిరిజనం అప్పటి నుంచి మేము అలవాటు అయిపోయాము, సీనియర్స్ అయిపోయాం కాబట్టి ఏదో ఒకలాగా డ్రైవింగ్ అనేది చేసేస్తున్నాము. చూడండి ఆ పైన ఎంతో ఆపు ఉందని చూడండి. ఇంకా పైన అలా పైన ఈ మధ్యన అయితే టాటర్లు బాగా తిరుగుతున్నాయండి, అందుకే గొలికేసాయి మధ్య మధ్యలో కూడా. అవన్నీ మీకు చూపిస్తాము. చూడండి, ఇది పొట్టి బెన్నడగూడ నుంచి కొద్దిగా పైకి వస్తే బాగాలేదండి. ఇక్కడ కూడా ఇందాక చూపించాం కదా, అది కాకుండా ఇంకా పైకి వస్తే తారెడ్డు ఎదురయ్యేసి వస్తుంది. చూడండి ఎలాగెళ్తున్నారు. Accident area 2. తారెడ్డు వచ్చాక చూడండి, ఇక్కడ హెవీ ఘాట్ అండి. అంటే ఇక్కడ వచ్చిరాయగూడ అనే ఊరు ఉంటుంది దగ్గరలోని. చాలా ప్రమాదం అండి ఇక్కడ. అంటే బాగా ఘాటు కాబట్టి హెవీ ట్రాన్స్పోర్ట్, అంటే హెవీ వెయిట్ ఉన్న వెహికల్స్ అయితే ఎక్కువ అండి. అక్కడే మళ్ళీ రోడ్డు బాగాలేదు, చూడండి ఎలాగైపోయింది. వెళ్తున్నారు మా వాళ్ళు, ఎలాగ వెళ్తారో చూపిస్తారు. ఎంత ఎక్కడ ప్రమాదకరం 2 నెంబర్ ఇది. మన్యం జిల్లాలో ఈ సీతంపేట ఏరియా, ఈ మా మండలం సీతంపేట మండలం నుండి ఎక్కువ రవాణాలు అవుతుంటాయి. రవాణాలు అంటే ఏం లేదు, మాకు ఎక్కువ పంటలు ఇక్కడ నుంచే ట్రాన్స్పోర్ట్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. సీతాఫలాలు గానీ, తర్వాత పైనాపిల్, చీపుర్లు, ఇంకా చెట్టు పనస చాలా ఉంది. ఇక్కడ నుంచే ఎక్కువ రవాణా అవుతూ ఉంటది మా మండలం నుంచి. అందుకని మరి రవాణా అవ్వాలి అంటే, ట్రాన్స్పోర్ట్ అవ్వాలి అంటే రోడ్డు బాగుంటాయి కదా, ఇంకా బాగా జరుగుద్ది అనేసి మా ఒపీనియన్ అండి. ఎందుకంటే చాలా లోడ్లు వెళ్తుంటాయి బండి మీద, వ్యాన్ల మీద తీసుకెళ్తుంటాం. అవి తీసుకెళ్లేటప్పుడు అక్కడక్కడ ఒక్కోసారి స్టక్ అయిపోతూ ఉంటాయి. ఆ రోడ్డు బాగాలేకపోవడం వల్ల యాక్సిడెంట్ జరగడమో, లేక బండి ఆగిపోవడమో, టైర్లు పంచర్ అవడమో, అలా అయితే మాకు ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అవుద్ది. మేము మరి ట్రాన్స్పోర్ట్ అవ్వాలంటే రోడ్డు బాగుండాలి. ఎందుకంటే అది ట్రాన్స్పోర్ట్ అంటే ఒక్క మా కిందకెళ్ళి ఆగిపోదు కదా, చాలా ప్రాంతాలకి వెళ్తుంటది. కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఇంకా బాగా జరగాలంటే మంచి రోడ్డు వేయాలి, అది మేము కోరుకుంటున్నాం. మాకు మెయిన్ ఈ ట్రాన్స్పోర్ట్, మేము తిరగడానికి ఇబ్బందిగా ఉంది. మాకు అసలు ఆ రోడ్డు ఎంత దారుణంగా ఉందంటే మీరు దగ్గరుండి చూస్తే మీకే అర్థమవుద్ది. పొట్టిబెన్నడగూడ పైకి వస్తే కొంచెం చెప్పు, వజ్రాయగూడ అనేసి ఉంటది, ఆ ఊరే ఇది. వజ్రాయగూడ అంటారు ఈ ఊరు. ఇలాగ ఇంకెళ్ళాలి ముందుకి, ఇక్కడ ముందుకి మా ఊరు రోడ్డుది, ముందుకి ఇంకా వెళ్ళాలి. పద తీరా. అయితే వర్షం పడిందండి. అంటే నిన్నే కాదు, ప్రతిసారి వర్షం పడినప్పుడు ఈ విధంగా రోడ్డు మీద అనేది వాటర్ అనేది వచ్చేస్తుందండి. ఇది రుడ్డా లేకపోతే గడ్డ అనాలండి చెప్పండి. ఒకసారి మీరు ఆలోచించండి, ఎంత ప్రమాదకరమో చూడండి. రోడ్డు మీద అసలు వాటర్ ఎలా పారుతుందో ఒకసారి చూడండి. దీనివల్ల మొత్తం కొట్టుకుపోయి చాలా ఇబ్బందుల్ని తెస్తుంది మాకు. ఒకసారి చూడండి ఎలాగా రోడ్డు. నేనైతే మాకు గడ్డ చాలా దూరం అండి, ఎలాగో ఇలాగ వస్తుంది కాబట్టి కనుక్కోవడమే మొత్తం. ఇక్కడ పెద్ద నీరేం కాదు, అలాగా రన్నింగ్ లో వస్తున్న వాటర్. చూడండి ఎంత వాటర్ వస్తుందో. గడ్డ కూడా ఇంత రాదు కలేమో. చూడండి చూడండి, గొయ్యి అయిపోయింది రోడ్డు. ఇదేం రోడ్డు అంటారా? అంబులెన్స్ వెళ్తుంది మరి.
రోడ్డు బాగాలేదు కానీ అలా మెల్లకి వెళ్తుంది. గర్భిణీ Accident area, door 3. ఇది ప్రమాదకరమైన మోడ్ ప్లేస్ అండి ఇదండి. ఇది చాలా అప్ అండి. అది అక్కడ అప్పుడు చాలా దారుణంగా ఉండేదండి. రాయలు తేలిపోయి ఒక పక్క మధ్యలో గొయ్యిలాగా అయిపోయిందండి. ఈ రాళ్ళు ఇవి పిలకరాళ్ళు సిమెంట్ వేయడం వల్ల కొద్దిగా లెవెల్ అయింది. ఇక్కడ ఒకవేళ బాగా చేస్తే నిజంగా ఇక్కడ కొద్దిగా బాగా శుభ్రం చేయాలనేసి మేమైతే కోరుకుంటున్నాము, ఆశిస్తున్నామండి. కింద నుంచి అయితే ఇప్పుడు మేము వచ్చిన రోడ్డు అదే కోడిస పాల్కొండ అలా వస్తుంది కదా. ఈ రైట్ సైడ్ అయితే మా ఊరు దబరా ఇటు నుంచి ఈ పైనుంచి కూడా రవాణా జరుగుద్ది. అటు గులుమూరు అండి. అటు గులుమూరు అంటే 4 ఊర్లు అలా తగులుతాయి. వ్యూ పాయింట్ కూడా తగులుతుంది అటువైపు. ఆ కింద అర్లీ వ్యూ పాయింట్ అది. ఆ కింద అయితే ఓండ్రజోల కుప్ప కడగండి అలాగ వస్తది. ఈ రోడ్డు ఎంత ముఖ్యమో ఒకసారి ఆలోచించండి మీరే. ఎటువైపు మొత్తం రవాణాల నుంచే వస్తాయి ఈ రోడ్డు అనేది. అయితే ఈ 4 జంక్షన్ల నుంచి అన్ని ఊరోళ్ళు ఈ రోడ్ నుంచే ప్రయాణిస్తారండి. అందుకే మేము ఎంత ప్రాముఖ్యమో ఈ రోడ్డు బాగా చేయడం అనేసి మీకు చెప్తున్నాము. మేమైతే ఇప్పుడు దిగుతున్నామండి కడగండి రోడ్డు. అంటే గుడ్మిడిగూడ నుంచి కడగండికి డౌన్ ఉంటుందండి, మళ్ళీ దిగాలి. చూడండి ఎలా రోడ్డు ఉందో. ఇక్కడ కూడా ఇది కూడా వేసారు, 6 కూడా వేసారు. ఇక్కడ వెళ్ళి బెన్నడు కూడా వరకు వేసారండి, కానీ రోడ్డు బాగాలేదు. పాత రోడ్డు అండి ఇది, పాత తార్ రోడ్డు ఇది. అప్పుడు వేసినారు తార్ రోడ్డు ఇది. ఎప్పుడు మనం బాగా చేయలేదు ఇది. ఇది బెన్నడు కూడా అంటారు. చూసారు కదా. అసలు రోడ్డు బాగోదండి. అయితే ఉన్నామండి. అయితే ఈ డౌన్ లో ఇవ్వండి ఈ పక్కన ఈ కొండ పక్కన మాట మధ్యాహ్నం జారిపోయి రాలండి. ఈ విధంగా వచ్చే రోడ్డు మీద చాలా ప్రమాదం అండి, ప్రమాదమైన ప్లేస్. అయితే నా ఒపీనియన్ ఏమనుకుంటానంటే ఇది మెసేజ్ చేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. ఇందులో చూపించదు. ఇది మెసేజ్ చేస్తే బాగుంటుందేమో అని నా అభిప్రాయం. మెస్ కూడా మీరు మంజూరు చేస్తే బాగుంటుంది అయితే నా అభిప్రాయం. రండి డౌన్ వెళ్దాం. ఇక్కడ చూడండి రోడ్డు ఎంత దారుణంగా ఉంది. చాలా ఇబ్బందిగా ఉంటది ఇక్కడ. ఎలా బల్లెలా దిగుతాయో చూడండి మీరే స్వయంగా. చూడండి అంత కష్టపడి ఇబ్బందితో దింపుతారంటే ఇక్కడ దారుణంగా ఉంటది అసలు. చాలా స్లోగా స్మూత్ గా దించాలి. ఇక్కడ వరకు ఓకే. ఆటోలు కూడా వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడతారు. ఇది బెన్నడు కూడా కిందన ఉంటది. బెన్నడు కూడా కిందన కొంచెం వస్తే ఈ రోడ్డు ఉంటది. Accident area, door 4. అయితే ఇదండి బెన్నడు కూడా డౌన్కి వచ్చాము. ఇందాక చూపించి చెప్పాను కదండి, అక్కడ కొండ రాళ్ళు పడిపోతున్నాయి అనేసానండి. దాని కిందేనండి, కొంచెం కిందకి వస్తే ఇదని ప్లేస్. ఇక్కడ చాలా పెద్ద ప్రమాదకరమైంది. చాలా ట్రాక్టర్లు కానీ వ్యాన్లు కానీ ఇక్కడే చాలా పడిపోయినాయండి. ఈ డౌన్ చూడండి, కింద డౌన్ చూపించి మీరు చూడండి ఆ కింద. ఇది ఈ ప్లేస్ అయితే సచ్చిరపాక ప్లేస్ అంటారండి. మా అందరు తెలుగు వాళ్ళు అయితే అంత సౌరాలు కూడా అలాగే అంటారు, అలా పిలుస్తారు. ఇది ఈ ప్లేస్ కానీ సింగిల్ వీళ్ళు ఇక్కడ ఉంటారు. ఆ ప్రాంతంలో ఇది చాలా పెద్ద ప్రమాదం అండి. ట్రాక్టర్లు అయితే 2 వేసి ట్రాక్టర్లు సపోర్ట్తో లాక్కొని అయితే పైకి వెళ్తారు అనమాట. ట్రాక్టర్ వాళ్ళే షిప్స్ మట్టి అయితే వేసారండి. ఈ విధంగా ఉండేది కాదు, చాలా ప్రమాదంగా ఉండేది. అయితే వాళ్ళు ట్రాక్టర్ వాళ్ళే తీసుకొచ్చేసి వాళ్ళైతే పోసి ఉన్నారండి. ఇది కొంచెం ఇటు బెటర్గా ఉంది. వర్షం పడితే మాత్రం చాలా దారుణంగా ఉంటుంది అనమాట. బండి వస్తే ఎలాగ పైకి ఎక్కిస్తారో చూడండి ఒకసారి.
చిటపాక నుంచి కిందకి అయితే రోడ్డు బాగుందండి. ఇక్కడ వరకు ఈ ప్లేస్ వరకు చూడండి. అయితే కింద ఇవి డౌన్ ఉండే, ఇక్కడ నుంచి అసలు రోడ్డు బాగోలేదు, భయంకరంగా రోడ్డు ఉంది. ఎటు నుంచి దింపుతాడు మా వాడు చూడండి. అమ్మో ఫ్యామిలీ కనిపించాలి. జంక్షన్ జంక్షన్ నిజాలు చెప్తారు, అదే చూడండి చూడండి అంత బాగుంది. మావాడైతే ఈ మనం గీరేసేస్తున్నాడు. చూడండి ఆ రొట్టెకి ఆ మట్టికి తేడా ఏమైనా ఉందా? ఉంది. చాలా లోపల అయిపోయింది రోడ్డు. మేము ఇప్పుడైతే గోలుకుప్ప జంక్షన్ లో ఉన్నామండి. అనపగూడ అంటారు. ఆ గోలుకుప్ప జంక్షన్ అనపగూడ అండి, గోలుకుప్ప లోపల ఉంటుందండి. అయితే కనిపిస్తుంది కదండి, మనము అలాగే వచ్చాము. ఆ స్ట్రైట్గా ఏమో గోలుకుప్పకి వెళ్తుందండి. ఇంతవరకు ఈ రోడ్డు ఏమో వేరే లైన్ వస్తుంది, కడగండి అలా తగిలేసి వెళ్తుంది. అయితే గోలుగుట్టు వరకు అయితే వస్తుందండి ఈ బస్సు. ఈ మేము ఇప్పుడు చూపిస్తున్నాం కదా, ఆ రీతిలోనే బస్సు అనమాట నడుస్తుంది. ఎలాగుంటుందో చూపిస్తాను, ఆగండి. ఇది రొడ్డా లేదంటే సముద్రం అండి. చూడండి సముద్రం లాగా ఉంది లేదా చెరువు లాగా ఉంది. ఇది రొడ్డా లేదా చెరువు చూడండి. మా వాళ్ళు అయితే ఇది కడగండి వెళ్తే కావాలా ఉంది. మనం ఇటు నుంచి వచ్చామండి. ఇదేమో సిన్నొంగర, ఇలాగ బాలేరు అలాగ వెళ్ళిపోవచ్చండి, సర్బుజ్జుల రూటు. ఈ విధంగా కూడా వెళ్ళొచ్చండి, కానీ ఇది మెయిన్ రోడ్ అండి. ఇది ఈ రోడ్డే బాగోదు. ఇది కూడా డస్ట్ను సిప్స్టాలు వేసారు, కానీ సేమ్ ఇదైతే కొద్దిగా బాగుంటుంది దీనికంటే. ఇది తార్ రోడ్డు ఉంది కానీ మధ్యలో గొయ్యలు ఉన్నాయండి. మేము ఇప్పుడు చూపిస్తున్నది. ఇంకా ముందుకెళ్తే ఇంకా చాలా చాలా అద్భుతాలు కనిపిస్తాయి, మీకు చూపిస్తాను. ఇప్పుడు తీసాం కదండి సిన్నోంగర జంక్షన్ నుంచి కొంచెం ఇంకా వస్తే దాన్ని ఇక్కడ ఫిషరీ చేశారు. అయితే వాటర్ అనేది చాలా ఫుల్గా కానా వేసారండి, ఇది కాన వేసారు, కానీ వాటర్ అయితే ఆ రోడ్డు తీసి రోడ్డు మీదే వస్తుంది పైన నుంచి. అంటే పొట్టి బెన్నర్ కూడా చూపించాం కదా, ఆ విధంగానే వెళ్తుందండి ఇది కూడా. ముఖ్యం ఏంటంటే నేను మా బ్రదరు పొలంకి వెళ్ళినప్పుడు మేమైతే కడగండి అంటే పెద్దమర్లో పొలం ఉంది. అయితే మేము ఒకసారి మా తమ్ముడు నేను వచ్చినప్పుడు ఇక్కడ పడిపోయామండి. అన్నం కూడా ఉడికిపోయింది, చాలా బాధ అనిపించింది. మా తమ్ముడికి అయితే కాలు కొంచెం గట్టిగా తగిలింది అనమాట. ఇక్కడ జారిపోయామండి, చాలా ప్రమాదం ఉంది ఇక్కడ. కాబట్టి ఈసారి రోడ్డు వేసేటప్పుడు పెద్ద కానా వేయండి దయచేసి. కింద నుంచి వాటర్ అనేది వెళ్ళాలి. చూడండి ఏ విధంగా వేసారు రోడ్డు, ఇలా వంకరకి వేసారు. చూడండి ఇలా వేసారు రోడ్డు. చూడండి బస్సు ఈ విధంగానే తిరుగుద్ది. రోడ్డు ఎలాగుందో తెలిసిపోద్ది. డ్రైవర్ ఏమన్నారంటే ఈ రోడ్డు చాలా బాగాలేదు, ఒకసారి మీరు బంచికి తీయండి అనేసి మాకైతే తెలియజేశారనమాట. డౌన్లో డౌన్ అయితే దిగుతున్నామండి. వెనకట్ల సముద్రాలు పడిపోతా చూడు, జాగ్రత్త. చెప్పు. అయితే ఇప్పటి వరకు చూపించాం కదండి, ఆ రోడ్డు అయితే రెండోసారి అవ్వలేదండి. అల్ల ముందుల నుంచి బస్ కనిపించింది కదా, కొద్దిగా కిందకు వస్తే బాగాలేనట్టు కనిపించింది కదా, అక్కడ నుంచి ఈ రోడ్డు అయితే రెండోసారి వేసారండి. కానీ 1 సంవత్సరం కూడా రాలేదండి నిజంగా చెప్పాలంటే. ఈ ప్రభుత్వం అయితే వేయలేదండి, గత ప్రభుత్వం అయితే వేశారు. అదైతే మా వాళ్ళు ఎవరు అడిగినా చెప్తారండి, నేనేం పొలిటికల్గా ఏం మాట్లాడట్లేదు. ఈ రెండోసారి వేసారు కానీ చూడండి ఎలాగైపోయింది, సముద్రం పడిపోతారు ఎంత లోతుందో. మొత్తం అలాగే అప్పటిలాగా తయారైపోయిందండి. వేసారే రెండోసారి కానీ నిజంగా చెప్తానంటే. అయితే నా విజ్ఞప్తి ఏంటంటే ఈసారి వచ్చేటప్పుడు ఈ ఏరియాలో తార్ రోడ్డు కాకుండా సీసీ రోడ్డు వేయాలని అయితే కోరుతున్నానండి. ఎందుకంటే తార్ రోడ్డు వేస్తుంటే వెంటనే వచ్చేస్తుందండి ఇది. ఎందుకంటే ఎక్కువగా వర్షం పడితే ఈ రీతిలోనే వరద అనేది వెళ్తూ ఉంటుందండి. అందుకే నీళ్ళు ఉండిపోతుంది, మళ్ళీ వచ్చేస్తుంది. అందుకే సీసీ రోడ్డు వేస్తే కనీసం అలాగని జరుపుకుంటూ ఉంటుంది అనేసి నా అభిప్రాయం అండి. అయితే గులుకుప్ప జంక్షన్ నుంచి కడగండికి
ఆ మధ్యలో ఒక జంక్షన్ అయితే వచ్చింది. ఇదండి మొత్తం సీసీ రోడ్ వేశారు. అయితే పైన 2 ఊర్లు ఉన్నాయి అన్నమాట. కూడా ఈ దారే వెళ్తూ ఉంటారు, ప్రయాణిస్తూ ఉంటారండి. అయితే శ్రీరాంపేటకి హాస్పిటల్కి రావాలంటే ఇటే వస్తారండి, ఇటు వెళ్ళరండి సాధారణంగా. ఎందుకంటే ఈలో కూడా శ్రీరాంపేట మండలం వారే కనుక ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ సమస్య వచ్చినా ఐటీడీకి కానీ లేదంటే హాస్పిటల్కి కానీ ఏదైనా అటే వస్తారండి. అయితే మేము కడగండి గ్రామంలో చేరామండి. ఇప్పుడు చూపించాం కదా, ఇంతకు ముందు చూపించే రోడ్డు అక్కడ బాగాలేదు కదా, అక్కడ నుంచి కొద్దిగా ఇక్కడ వరకు అయితే బాగానే ఉందండి. ఇక్కడ నుంచి మళ్ళీ బాగానే ఉంటదండి. సామలాపురం అదే ఎర్రమండలం రూట్ తగిలే వరకు బాగానే ఉంటది. అయితే ఇటు కనిపిస్తుంది కదండి రైట్ సైడ్, ఈ ఈ సైడ్ అయితే మొత్తం ఒక 3 పంచాయతీలు ఉంటాయండి. వాళ్ళు కూడా ఈ రోడ్ లోనే వాళ్ళు ప్రయాణిస్తూ ఉంటారండి. మళ్ళీ ఈ కింద కడగండి, శివర ఉండ్రజోల, సామలాపురం వాళ్ళు కూడా ఈ విధంగానే వాళ్ళు ప్రయాణం చేస్తారండి. అయితే మీకు అర్థమైపోయి ఉండాలండి, అంటే ఈ రోడ్డు ఎంత ప్రాముఖ్యమో, అంటే ఈ రోడ్డు ఎంత మంది నడుస్తారో మీకు ఇప్పటికీ మీకు ప్రతిదీ మీకు చూపించినప్పటికి మీకు అర్థం అయి ఉంటదనేసి మేమైతే భావిస్తున్నామండి. అయితే మాక్సిమం మా గిరిజన వాళ్ళు ఊరోళ్ళు దగ్గరగా ఒక 100 ఊర్ల పైగా ఈ రోడ్డు వెంటే వాళ్ళు ప్రయాణిస్తూ ఉంటారండి. కాబట్టి ఈ రోడ్డు ఎంత ప్రాముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ప్రస్తావించడం చాలా మంచిది అండి మాకైతే. మళ్ళా ఇంకోసారి ఆయనకి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. అయితే ఈ విధంగానే మా గిరిజన గ్రామాలు దగ్గరగా 53 పంచాయతీలు ఉన్నాయండి. అన్ని ఊర్లోని ప్రతి పంచాయతీలోని ఒక్కొక్క ఇబ్బందులు ఉన్నాయండి. ముఖ్యంగా ఈ రోడ్డు ఇబ్బందులు అయితే చాలా ఉన్నాయండి. ఇప్పుడైతే మా రోడ్డు గురించి ఏ విధంగా మాట్లాడారో ఆ విధంగా మాట్లాడకపోయినా పర్లేదు, కానీ వాళ్ళ ఇబ్బందులు కూడా తీర్చాలనేసి మేమైతే కోరుచున్నామండి. బాగా అంటే ఈ రోడ్డు గురించి ఎమ్మెల్యే గారు చెప్పడము, తర్వాత పైన జయగూడ రోడ్డు గురించి చెప్పడం చాలా మంచిది. అదేవిధంగా అయితే అసెంబ్లీలో తెలియజేయడం, ప్రభుత్వానికి తెలియజేయడం, అంటే వాళ్ళు కూడా చూసుంటారు, వినుంటారు. అదేవిధంగా మా శ్రీరాంపేట మండలంలో బ్రదర్ చెప్పినట్లుగా 53 పంచాయతీలు ఉన్నాయి. 53 పంచాయతీలో ముఖ్యంగా అంటే మండలంలో ఎక్కువ సమస్య అనేది రోడ్డు సమస్యనండి. రోడ్డు సమస్య, నీరు సమస్య అండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా ప్రభుత్వాలు మారాయి, వచ్చాయి. అయితే ఈ సమస్య ఇప్పటి వరకు ఈ సమస్య అంటే మెయిన్ గా రోడ్డు బాగుంటే మంచిదే కదండి, ఎటువంటి ప్రమాదం అనేది తగ్గుద్ది అని మా అభిప్రాయం. అందుకు మేము అంటే ప్రభుత్వం కానీ లేదంటే పార్టీ కానీ అతిథిగా మాట్లాడట్లేదు, కానీ మా సొంత ఉద్దేశం ఏంటంటే 53 పంచాయతీలో చాలా రోడ్లు ఈ విధంగా చాలా సమస్యగా ఉన్నాయి. మేము తీసినంటే రోడ్డు కన్నా వాళ్ళు కొన్ని పంచాయతీలు అయితే చాలా ప్రమాదం, పెద్ద రాళ్ళు తేలు ఉంటాయి, చాలా దారుణంగా ఉంటుంది అనమాట. ఆ సమస్యలు కూడా తీర్చాలనేసి మేమైతే గవర్నమెంట్ కి మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి, మా అంబల్ రిక్వెస్ట్. అయితే ఈ రోజు వీడియో ఎలా అనిపించిందో మీకైతే కామెంట్ చేయండి. మీ వాళ్ళకి ఎవరైనా మా గిరిజన వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్లయితే షేర్ చేయండి. మన సమస్యలన్నీ ఇంకా తెలుస్తాయి వాళ్ళకి. ఇంకా మీరు ఏమైనా మీ ఊర్లో ఏదైనా సమస్య ఉంటే మాకు కామెంట్ చేయండి, లేకపోతే మాకు డైరెక్ట్ గా తెలిసిన వాళ్ళైతే ఫోన్ చేసి మాకు రమ్మనండి, మేము వచ్చి తీయడానికైతే మేము నిరాకరించము, మేము తీయడానికైతే వస్తామండి. సరేనండి, ఇంత వీడియో ఆపేస్తున్నాం. మీకు ఎలా కనిపించింది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఇంకా మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.